శరీరంలో ఒక అత్యున్నత ముఖ్యమైనటువంటి అవయవం వైటల్ ఆర్గన్గా చెప్పుకోబడేటువంటి ఇది లివర్. మన శరీరంలో కడుపులో కుడిపక్కన పైభాగంలో అమరి ఉండి తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించేటువంటిది లివర్. ఈ లివర్ ఇబ్బందుల మూలంగా అనేక సందర్భాల్లో మనము జాండీస్ అనేది చూస్తూ ఉంటాం. జాండీస్ అంటే దీన్ని మనము అనేక రకాల పదాలతోటి దీన్ని పిలుస్తూ ఉంటారు. పసరికలని, పచ్చకామెర్లని, కామెర్లు అని ఈ విధంగా అనేక రకాల పదాలతోటి దీన్ని సంబోధిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే శరీరంలో బిలిరూబిన్ అనేది ఒక వ్యర్థ పదార్థం ఉంటుంది. ఇది అందరి బ్లడ్లోనూ ఈ బిలిరూబిన్ అనేది ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు డ్యామేజ్ అయినప్పుడు, వాటి కాల పరిమితి అయిపోయినప్పుడు ఎర్ర రక్త కణాలు శరీరంలో డ్యామేజ్ అవుతాయి. 120 రోజులకు ఒకసారి అవి రీప్లేస్ అవుతూ ఉంటాయి. అవి రీప్లేస్ అవుతున్నప్పుడు వాటిల్లో ఉండేటువంటి హీమోగ్లోబిన్ నుంచే, ఆ డ్యామేజ్ అయిన హీమోగ్లోబిన్ నుంచి ఈ బిలిరూబిన్ అనేది వెలువడుతుంది. అది రొటీన్ ప్రాసెస్. ఈ బిలిరూబిన్ అనేది రక్తంలో సర్క్యులేట్ అవుతూ ఉంటే దాన్ని శరీరంలో లివర్ దాన్ని పీల్చుకొని మల విసర్జన ద్వారా బయటికి పంపించేస్తుంది. ఎప్పుడైతే ఈ బిలిరూబిన్ని లివర్ బయటకు పంపించే ఈ ప్రక్రియలో లోపాలు ఏర్పడతాయో అప్పుడు ఈ బిలిరూబిన్ స్థాయి మోతాదుని మించి పెరుగుతుంది. నార్మల్గా ఈ బిలిరూబిన్ స్థాయి 1.2 మిల్లీగ్రామ్స్ లోపల ఉండాలి. అది ఎప్పుడైతే ఈ లెవెల్ని దాటుతుందో అప్పుడు ఈ ఎక్సెస్ బిలిరూబిన్ అనేది మనకి శరీరంలో మిగిలిన భాగాల్లో డిపాజిట్ కావడం మొదలుపెడుతుంది. చర్మం కింద, నోటి మ్యూకోజా కింద, కళ్ళల్లో, వీటిల్లో ఈ బిలిరూబిన్ అనేది ఇది డిపాజిట్ కావడం మొదలుపెడుతుంది. ఈ బిలిరూబిన్ అనేది ఒక వ్యర్థ పదార్థము, విష పదార్థము. ఇది కలర్డ్ సబ్స్టెన్స్. ఇది పచ్చ రంగులో ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే ఈ బిలిరూబిన్ శరీరంలో డిపాజిట్ అవుతుందో అప్పుడు శరీరం అంతా కూడా పచ్చగా మారుతుంది. సో దీన్నే మనము పచ్చకామెర్లు, పసరికలు లేదా జాండీస్ అని అంటూ ఉంటాం. అయితే మరి ఈ బిలిరూబిన్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి అంటే ముఖ్యంగా దీనికి ముఖ్యమైన కారణము ఈ లివర్ డ్యామేజ్ కావడం. లివర్ డ్యామేజ్ కావడానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. అది ఎక్సెస్ ఆల్కహాల్ మూలంగా డ్యామేజ్ కావచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి కానీ, హెపటైటిస్ సి కానీ, కొన్ని సందర్భాల్లో హెపటైటిస్ ఏ వైరస్ కానీ, హెపటైటిస్ ఈ వైరస్ కానీ, లేదంటే కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా కానీ, వీటి మూలంగా లివర్ డ్యామేజ్ కావచ్చు. లేదా కొన్ని జన్యుపరమైన కారణాలు కానీ, జన్యుపరమైన లోపాల మూలంగా కూడా లివర్ డ్యామేజ్ కావచ్చు. ఇవి మనం స్థూలంగా చూసుకున్నట్టయితే లివర్ డ్యామేజ్ కావడానికి ఉన్నటువంటి ముఖ్యమైన కారణాలు. వీటి మూలంగా ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అవుతుందో లివర్ పనిచేయలేక శరీరంలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ వ్యర్థ పదార్థాన్ని పీల్చుకోవడంలో దాంట్లో లోపం ఏర్పడుతుంది. దాని మూలంగా ఈ బిలిరూబిన్ స్థాయి అనేది శరీరంలో పెరిగిపోయి జాండీస్ ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే లివర్ సక్రమంగా పనిచేస్తున్నప్పటికీ కూడా శరీరంలో రక్తంలో ఉన్నటువంటి బిలిరూబిన్ని శరీరం సరిగ్గా పీల్చుకోగలిగినప్పటికీ లివరు బయటకు పంపించే విసర్జన ప్రక్రియ ఏమైతే ఉంటుందో దాంట్లో బ్లాకేజెస్ ఏర్పడతాయి. అంటే బైల్ డక్ట్స్లో బ్లాకేజెస్ ఏర్పడడం. దీని మూలంగా కూడా జాండీస్ అనేది ఏర్పడవచ్చు. దీన్నే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. అంటే లివర్ బాగానే పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ బైల్ గొట్టాలు ఏవైతే విసర్జన చేయాలో ఈ బిలిరూబిన్ని అవి బ్లాక్ కావడం మూలంగా, అది రాయి మూలంగా బ్లాక్ కావచ్చు, పూడికల మూలంగా బ్లాక్ కావచ్చు, ఇన్ఫెక్షన్ మూలంగా బ్లాక్ కావచ్చు. ఎప్పుడైతే అది బ్లాకేజ్ ఏర్పడుతుందో ఈ గొట్టాల్లో దాని మూలంగా కూడా జాండీస్ ఏర్పడవచ్చు. దీన్నే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం. సో ఈ విధంగా అనేక రకాల కారణాల మూలంగా ఎప్పుడైతే బిలిరూబిన్ స్థాయి శరీరంలో పెరుగుతుందో దీన్ని జాండీస్ అని సంబోధిస్తూ ఉంటాం. ఇదంతా ఎందువల్ల చెప్తున్నాను అంటే జాండీస్ అనేది ఒక రోగ లక్షణం. జాండీస్ అనేది రోగం కాదు. జాండీస్ రావడానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. అది లివర్ డ్యామేజ్ మూలంగా కావచ్చు, లేదంటే లివర్ నుంచి వచ్చేటువంటి మల విసర్జనలోకి వెళ్ళేటువంటి బయలుగొట్టాల్లో బ్లాకేజ్ మూలంగా కావచ్చు. ఈ విధంగా అనేక రకాల మూలంగా ఈ జాండీస్ లెవెల్ అనేది పెరగవచ్చు. ఇది తెలుసుకోకుండా జాండీస్ అన్నిటికీ కూడా ఒకటే ట్రీట్మెంట్ అని చెట్ల మందుల దగ్గరికి వెళ్ళడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తున్నటువంటి ఇబ్బంది. ఈ అవగాహన లోపం తొలగించడానికే ఈ జాండీస్ అనేది ఎందువల్ల వస్తుందనేది చెప్పడం జరిగింది. జాండీస్ వచ్చినప్పుడు డిపెండింగ్ ఆన్ ద రీజన్
అంటే ఈ జాండీస్కి ఉన్నటువంటి మూల కారణాన్ని బట్టి రోగ లక్షణాలు కూడా ఉంటాయి. అంటే పసరికలతో పాటుగా జ్వరం రావడము, లేదంటే ఒళ్ళు దురదలు ఏర్పడము, లేదంటే వామిటింగ్స్ కావడము, వాంతిలో ఒక్కొక్కసారి రక్తం పడ్డము, లేదా మల విసర్జనలో నల్లగా పోవడము, ఇవన్నీ కూడా లివర్ డ్యామేజు, దాని యొక్క తీవ్రత, లివర్ డ్యామేజ్కి గల కారణము, మూల కారణము, దీని యొక్క స్థాయిని బట్టి మనకి ఈ రోగ లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో జాండీస్ యొక్క లక్షణాలు కనిపిస్తాయో వాళ్ళలో మనం కొన్ని రకాల రక్త పరీక్షలు, ఎల్ఎఫ్టి టెస్ట్ లాంటి రక్త పరీక్షలు, కొన్ని సిరలాజికల్ టెస్టులు, సిబిపి లాంటి రక్త పరీక్షలు, అదేవిధంగా ఎండోస్కోపీ పద్ధతులు, కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ స్కాను, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఇవి చేయడం మూలంగా లివర్ డ్యామేజ్ ఎంత ఉంది, పసరికలకి గల మూల కారణం ఏంటి, దీని యొక్క తీవ్రత ఎంత ఉంది, దీనికి మనం ఫర్దర్గా తీసుకోవాల్సినటువంటి రోగ నిరోధక చర్యలు కానివ్వండి, ట్రీట్మెంట్ పరిస్థితులు కానివ్వండి ఏ విధంగా ఉంటాయి, వీటిలన్నింటినీ కూడా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో జాండీస్ ఏదైతే ఇన్ఫెక్షన్స్ మూలంగా ఏర్పడుతుందో దాని మూల కారణాన్ని కనుక్కుంటే ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తే జాండీస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కొన్నిసార్లు ఎప్పుడైతే లివర్లో నుంచి వచ్చేటువంటి బైల్ డక్ట్స్లో బ్లాకేజెస్ ఏర్పడతాయో వాటిల్ని కనుక మనం బ్లాకేజెస్ని మందుల ద్వారా కానివ్వండి, స్పెషల్ ఎండోస్కోపీ పద్ధతుల ద్వారా వాటిల్ని కనుక తొలగిస్తే జాండీస్ అనేది తగ్గిపోతుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో జాండీస్కి క్యాన్సర్ అనేది కూడా కారణం కావచ్చు, లివర్ క్యాన్సర్. అటువంటి సందర్భాల్లో లివర్ క్యాన్సర్ని కనుక హెపటెక్టమీ ఆపరేషన్ ద్వారా మనం తీసేస్తే ఈ జాండీస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు లివర్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి లివర్ సిర్రోసిస్ ఏర్పడి లివర్ ఇక పనిచేయని పరిస్థితిలో జాండీస్ యొక్క తీవ్రత బాగా పెరిగిపోతున్నప్పుడు, ఈ యొక్క సివియారిటీ బాగా ముదిరినప్పుడు మనము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా కూడా లివర్ని సరిచేసి మనం తిరిగి జాండీస్ తగ్గించే ఏర్పాటు చేయవచ్చు. సో ఈ విధంగా జాండీస్ అనేది ఒక రోగ లక్షణం అనేది అవగాహన కలిగి ఉండి ఆ జాండీస్ రావడానికి కనుక మూల కారణాన్ని మనం కనుక్కోగలిగితే రక్త పరీక్షల ద్వారా కానివ్వండి, రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కానివ్వండి, మూల కారణాన్ని కనుక్కొని దానికి మందులు వాడడమా, ఎండోస్కోపీ విధానాల ద్వారా సరిచేయడమా, లేకపోతే హెపటెక్టమీ ఆపరేషన్ చేయడమా, లేదంటే అరుదైన సందర్భాల్లో మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడమా అనేది నిర్ధారించి సరైన ట్రీట్మెంట్ని మనం కల్పిస్తే కనుక ఈ జాండీస్ని పూర్తిగా తగ్గించవచ్చు.